భలే వాసన వస్తుందమ్మా. నమస్తే అండి. ఈరోజు అయితే మనం వరి నూకతో చక్కనైనటువంటి పిండిని చేసుకుందాం. దీనికోసం ముందుగా బియ్యాన్ని అయితే కడిగేసుకుందామండి. కడిగేసుకున్నటువంటి బియ్యాన్ని వడగట్టి 2-3 గంటల పాటు ఎండలో ఆరబెడదాం. బియ్యం అయితే ఇలా చక్కగా ఆరిపోయాయండి. ఇంకా వీటిని మనం తిరగలు పట్టుకోవటమేను. ఇంత తలనొప్పి పడలేమనుకునే వాళ్ళైతే చక్కగా మిక్సీ పట్టేసుకుంటాం. ఈ ఉప్పిండి కోసం గ్లాసుడు బియ్యం రవ్వని తీసుకుందాం. ఇందులో వేయటానికి గుప్పడి పెసరపప్పునైతే ఇలా తీసుకున్నానండి. ఇందులో నీళ్లు పోసుకుని నీటిని వడగట్టుకుని ఇలా కాసేపు అయితే నానిద్దామండి. రాసుకున్నటువంటి కుంపటి పైన కాస్త మందపాటి తపాలనైతే పెట్టుకుందామండి. మందపాటి తపాల వలన అడుగైతే అంటకుండా ఉంటుందండి. గ్లాసుడు వరి నూకకు 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుందామండి. ఇందులోనే కాస్త ఉప్పు, ఆ మాత్రం జీలకర్ర, చిన్న పచ్చిమిర్చిని అయితే ఇలా వేసుకుందాం. ఎసరైతే కాగినట్లుందండి. ఈ మాత్రం కొబ్బరినైతే వేసుకుందాం. కొబ్బరి వేసుకోవటం వలన రుచి అయితే చాలా బాగుంటుందండి. వరి నూకనైతే వేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడే కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందామండి. ఇలాగా ఉడుకుతున్న సమయంలోనే చిటికెడు ఇంగువ, అల్లం ముక్కలను అయితే వేసుకుందామండి. చూసారు కదండి ఎలా ఉడుకుతుందో. ఇంకా దీన్ని శుభ్రంగా కలిపెట్టి సన్నని సెగపైన అయితే ఉడికించుకుందామండి. ఇంకా మూత పెట్టుకోవటమే. ఉప్పిండి దించే ముందర కాస్త కరివేపాకునైతే ఇలా వేసుకుందామండి. అవునా నాన్న, చూడండి అడిగనేది అస్సలు పట్టలేదండి. ఇలా చూడండి ఎంత గలగలగా ఉందో. మాగాయతో కానీ ఏ పచ్చడితో అయినా కానీ భలే రుచిగా ఉంటుందండి. ఇలా చూడండి.